హాయ్. ఈరోజు మెంటల్లీ స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడదాం. లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్వరు ఉండరు. కానీ కొందరు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు మాత్రం అదే ప్రాబ్లం దగ్గర ఆగిపోతారు. ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళ తెలివిలో ఉండదు అండ్ వాళ్ళకున్న డబ్బులో ఉండదు. అది వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్లో ఉంటుంది. చాలామంది మెంటల్లీ స్ట్రాంగ్ అంటే వాళ్ళు ఎప్పుడు ఏడవకపోవడం, బాధపడకపోవడం, ఎమోషన్స్ చూపించకపోవడం అనుకుంటారు. కానీ నిజానికి మెంటల్లీ స్ట్రాంగ్ అంటే బాధ రాకుండా ఉండడం కాదు, బాధ వచ్చినా దాంట్లో ఉండిపోకుండా బయటకు రావడం. మనల్ని మెంటల్లీ వీక్ చేసేవి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కావు, ఆ వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి మనం చెప్పుకునే కథలు. నా జీవితమే ఇట్లేదు, నేనేం చేసినా ఉపయోగం లేదు, నాతోనే ఇట్లా జరుగుతుంది, ఇలాంటి ఆలోచనలు నెమ్మదిగా మన శక్తిని తీసేస్తాయి. మామూలుగా ఫిజికలీ స్ట్రాంగ్ అంటే ఏంటి? ఫిజికలీ స్ట్రాంగ్ అంటే హెల్తీగా ఉండడము, లేకపోతే ఏదన్నా ఫిజికల్ వర్క్ ఈజీగా చేసేయడము. ఎగ్జాంపుల్, ఒక 25 kgs 50 kgs ఆ బరువుని ఈజీగా మూవ్ అయ్యగలగడము అంటే వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు. కొందరు బయట నుంచి ఫిజికల్గా అనిపిస్తారు, కానీ ఇప్పుడు ఏదైనా కొత్త లగేజ్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, అది కూడా నేను చేయలేను అని చెప్పేసి పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళు బయట నుంచి కనిపిస్తున్నారు కానీ ఫిజికల్గా స్ట్రాంగ్గా లేరని అర్థం. సేమ్ అట్లాగే మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దానికి ఈజీగా సొల్యూషన్ వెతుక్కోవడం. మామూలుగా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే కొందరు అసలు బేర్ చేయలేరు, వదిలేస్తారు. కానీ ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. మనము ఆ ప్రాబ్లమ్ని ఎలా చూస్తున్నాము అనే దాని నుంచి మనకు సొల్యూషన్స్ వస్తాయి. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏదైనా జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడము అంటే ఓడిపోవడం అని కాదు, అది కొత్త నిర్ణయం తీసుకునే మొదటి అడుగు. నెక్స్ట్, మీ ఆలోచనని నమ్మే ముందు వాటిని క్వశ్చన్ చేయాలి. మనసులో వచ్చిన ప్రతి ఆలోచన నిజం కాదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోకండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని తట్టుకుంటేనే పెద్ద ప్రాబ్లమ్స్ని తట్టుకునే శక్తి వస్తుంది. వేరే వాళ్ళతో పోల్చుకోవడం ఆపేసేయండి. దానికి బదులు మీతో మీరు పోల్చుకోండి. నిన్నటి మీరుకి ఈరోజు మీరుకి పోల్చుకోండి. రోజుకు ఒక 5 minutes మీతో మీరు టైం స్పెండ్ చేయండి. ఫోన్ లేకుండా, సోషల్ మీడియా లేకుండా మీ మనసు ఏం చెప్తుందో వినండి. మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడం అనేది ఒక్క రోజులో జరిగిపోదు. ప్రతిరోజు తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాల వల్ల, ప్రతి సమస్యను ప్రశాంతంగా ఎదుర్కొనే ప్రయత్నం వల్ల, ప్రతి తప్పు నుంచి నేర్చుకునే అలవాటు వల్ల అది నెమ్మదిగా పెరుగుతుంది. జీవితం మనల్ని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటుంది. కానీ ప్రతి పరీక్ష తర్వాత మీరు కొంచెం బలంగా మారాలని నిర్ణయించుకుంటే ఒకరోజు సమస్యలు మారకపోయినా వాటిని ఎదుర్కొనే మీరు పూర్తిగా మారిపోతారు. అదే నిజమైన మెంటల్ స్ట్రెంగ్త్. కొందరు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా ఈజీగా సొల్యూషన్స్ వెతుకుంటారు. వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ ఉన్నారు. కొందరు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తప్పించుకుంటారు. వాళ్ళు ఏంటంటే రాంగ్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు. రాంగ్ డైరెక్షన్ అంటే ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అప్రోచ్ అన్నమాట. అదే రైట్ డైరెక్షన్ అంటే సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్. సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్టే, కానీ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అప్రోచ్ అయ్యే వాళ్ళు వీక్గా ఉన్నారు. ఇంకా కొందరు ఏంటిదంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎఫర్ట్స్ పెడతారు, ఫైట్ చేస్తారు, ఫైనల్గా సొల్యూషన్ అయితే వెతుకుంటారు. వీళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్నట్ట అంటే అంత కాదు, కానీ మన ప్రాబ్లమ్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళకంటే బెటర్. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటిదో తెలుసుకున్నాం అనుకోండి, ఈజీగా సొల్యూషన్ అనేది వస్తుంది. ఆ రూట్ కాజే తెలియనప్పుడు దాని సొల్యూషన్ వెతకడం కష్టం. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అసలు దాని రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకుంటే ఈజీగా సొల్యూషన్ అనేది వెతుకోవచ్చు, ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటేనే లైఫ్లో దేన్నైనా ఎదుర్కోగలం. ప్రతి చిన్నదానికి తప్పించుకోకపోతే ఇంకా అక్కడే ఆగిపోతాం. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కదా, సొల్యూషన్ లేకుండా ప్రాబ్లమే ఉండదు. సో సొల్యూషన్ ఏంటిది అనే దాని గురించి ఆలోచిస్తే కనుక ప్రతిదాన్ని ఈజీగా తీసుకోవడం స్టార్ట్ చేసేస్తాం.